హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి అయితే బయలుదేరుతున్నాం. ఇదిగోండి కార్ని అయితే ఇలా డెకరేట్ చేసాము. సో అమ్మాయిని అయితే తీసుకొచ్చేసి ఇక్కడ స్కూల్ దగ్గర అయితే ఉంచామన్నమాట. సో ఇక్కడ నుండి అయితే ఇప్పుడు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇదిగోండి అమ్మాయికి ఇక్కడ తీసుకొచ్చాం కదా, ఇంకా బిందుతో పానకం తీసుకొచ్చి పేరెంట్ వాళ్ళందరికీ పానకం ఇచ్చి అలానే అమ్మాయిని ఇక్కడ పసుపు రాసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి తీసుకొని వెళ్తామన్నమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది. హారతి ఇచ్చేటప్పుడు డబ్బులు వేయమని అల్లరి చేస్తూ మాట్లాడుతూ హంగామా అంతా జరుగుతుందనమాట. అబ్బాయి తరపు వాళ్ళు ఒక ముగ్గురు పేరెంట్ వాళ్ళు అయితే వెళ్ళి పెళ్లి కూతురిని పిలుపు చేశారనమాట. డైరెక్ట్గా ఇంటికి తెచ్చేయకుండా ఇలా స్కూల్ దగ్గర అయితే ఆపి ఇప్పుడైతే పానకం పట్టుకొని కొంతమంది పేరెంట్ వాళ్ళంతా వెళ్ళి అక్కడ అందరికీ పానకం ఇచ్చి అమ్మాయికి ఇలాగ హారతి ఇచ్చి తీసుకొస్తారనమాట. సో అదే తంత అయితే ఇక్కడ జరుగుతుంది. ఇంకా పెళ్ళిళ్ళలో ఇలాంటి ఆచారాలు పద్ధతులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఎంజాయ్ చేయడానికి. ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఫొటోస్ అలానే అన్నీ అవుతున్నాయి. నా చిన్నప్పటి నుండి కూడాను ఊర్లో ఏ పెళ్ళి జరిగినా పెళ్లి కూతురిని తీసుకొచ్చి ఫస్ట్ ఉంచేది స్కూల్ దగ్గరని. ఆ అబ్బాయి వచ్చిన స్కూల్ దగ్గరే ఉంచుతారు, అమ్మాయి వచ్చిన స్కూల్ దగ్గర పెడతానమాట. ఈ స్కూల్ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండడానికి అడ్డాలా తయారైంది. మా చిన్ననాటి నుండి చూస్తున్నాము. ఎవరు పెళ్ళిళ్ళైనా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ ఇవన్నీ చేసి తీసుకెళ్తారనమాట ఊర్లోకి. ఏముంటుంది, హారతి ఇచ్చాం కాబట్టి ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నాం అనమాట. పెళ్లి కూతురు ఎంత ఇస్తే పెళ్లి కొడుకు అంత ఇస్తాడని. పైగా మేము పెళ్లి కొడుకు తరపున కాబట్టి ఇంకా ఎక్కువ హంగామా చేస్తున్నాము. పెళ్లి కూతురు వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎంత వేస్తే మేము అంత వేస్తామని. ఇదిగోండి అమ్మాయిని అయితే కారు ఎక్కించుకొని ఊర్లోకి అయితే తీసుకొచ్చేస్తున్నాం అనమాట. సో పసుపు కుంకుమ అక్షంతలు ఇలా పట్టుకొని వస్తున్నాం కదా, ఇవి దారిలో కనిపించిన వాళ్ళందరికీ ఇస్తూ వస్తాం అనమాట. అందరూ అమ్మాయిని చూసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంటారు ఊర్లో వాళ్ళంతా. సో ఇప్పుడైతే ఊర్లోకి వచ్చేస్తున్నాం. పెళ్లి కూతురు ఎలా ఉందో చూడాలనుకునే వాళ్ళంతా కూడాను ఈ మేళాలు సౌండ్లు గోళ్ళకి బయటకు వచ్చేస్తారు. ఇంకా ఇప్పుడైతే అబ్బాయికి అమ్మాయికి పీని మీద కూర్చోబెట్టి పులగం తిప్పుతాము. మా సైడు మాలోని ఇలాగ పులగం తిప్పడం అనేది ఉంటుందన్నమాట. దానికోసం అయితే అబ్బాయిని అమ్మాయిని రెడీ చేస్తున్నాం. అమ్మాయిని తీసుకురాగానే ఈ కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు అందరూ కళ్యాణ మండపాలు అక్కడ ఇక్కడ స్టేజ్లు అవి కట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, పీన్ కావాల్సిన మెయిన్ పీన్ అయితే దీనికోసమే కావాలి. ఇలా పులగం తిప్పడానికి అలానే కాలుగోల సంబరం అని ఉంటుంది. ఈ రెండు మాత్రం కంపల్సరిగా ఇలా పీన్ మీదనే చేయాలి. సో అందుకనే పీన్ అయితే వేస్తాము. ఇదిగోండి ఇప్పుడు పీన్ మీద కూర్చోబెట్టేసి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అలాగే అటు వాళ్ళ అమ్మ నాన్నకి ఇటు వీళ్ళ అమ్మ నాన్నకి కంకణాలు కడతారనమాట. కంకణాలు కట్టి ఆ పులగాన్ని చూపిస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటున్నారు కదా, ఇదిగోండి ఈ పిండి ముద్దలను అయితే ఏరకత్తలు ఏరకళ్ళు కొట్టుకోవాలన్నమాట. అలాగా వరుసకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పిండి ముద్దలను ఇసురుకొని కొట్టుకుంటారు. సో ఇక్కడ అదే కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ అయితే ఏరకత్త ఏరకాడు వాళ్ళు కొట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత అక్కడ వదిన మరదళ్ళు ఎవరైతే ఉంటారో వరుసకు వచ్చే వాళ్ళందరూ కూడా కొట్టుకొని ఆడుకోవాలన్నమాట. అలాగా ఇది కూడా ఒక సాంప్రదాయమని.
సో ప్రతి ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్ని సాంప్రదాయాలు అన్ని పద్ధతులు పాటించాలని ముందే డిసైడ్ అయ్యాము, ఏ ఒక్కటి మర్చిపోకూడదని. ఇంకా వీలయ్యేంత వరకు కూడాను అన్ని పద్ధతులను అయితే ఫాలో అవుతూ అయితే ఈ పెళ్ళిని అయితే జరిపించాము. ఏంటి జరిపించాము అంటున్నాం అనుకుంటున్నారేమో, ఈ పెళ్ళికి చెప్పాం కదా మేమే పెద్ద పేరెంటాలని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.